గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కనిగిరిలో పారిశ్రామిక పార్కు శంకుస్థాపన చేసి రాష్ట్ర వ్యాప్తంగా 87 చోట్ల వర్చువల్ పారిశ్రామిక పార్కులు ఎంఎస్ఎంఈ శంకుస్థాపన చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు రాబోతున్నాయి. అదేవిధంగా 8 లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రత్యేకంగా ఈరోజు జగ్గయ్యపేటలో, జయంతిపురంలో ఏపీఐసి సంబంధించిన 500 ఎకరాల్లో ఈరోజు ఒక 20 ఎకరాలు ఎంఎస్పీ పార్క్ శంకుస్థాపన చేశాం. జగ్గయ్యపేటలో మరి జయంతిపురంలో 500 ఎకరాలు, అదేవిధంగా వేదాద్రిలో 700 ఎకరాలు, మొత్తం 1200 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. త్వరలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. డిఫెన్స్ క్లస్టర్ కూడా రాబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా భవిష్యత్తులో కనివిరగని విధంగా ఎన్నికల ముందు ఈ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అక్కడ అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి చెందుతూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆత్మవేదం బ్రహ్మణి ఆయుష్వే